శంఖారావము మన రికార్డింగ్ నెంబర్ 116 116 అన్నమాట. 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో మనం ఇప్పుడు 13వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. ఇక్కడ హెడ్డింగ్ కర్మసిద్ధి కర్తృత్వ బుద్ధి. కర్మ దాని సిద్ధి అనునవి సృష్టిలో తప్పవు. అవి లేనిదే సృష్టియే లేదు. నీవే లేవు కనుక కర్మ సిద్ధులను గూర్చి చక్కగా తెలిసికొను ప్రయత్నము సాంఖ్యులు అనబడు ఋషి గణముచే చేయబడినది. ఏదైనా ఒక అంశమును కూలంకషముగా విచక్షణ ఎనాలిసిస్ చేసి పరిశీలించుటను సాంఖ్యము అందురు. ఆ శాస్త్రకారులకు ఋషులు కర్మసిద్ధికి 5 కారణములను వివరించిరి. 1. కర్మ జరుగుటకు తగిన వేదిక తన శరీరము, అది అధిష్టానము అనబడును. 2. చేయుచున్న తాను రెండవ కారణము. అంతకుముందు తానుగా వేరుగా ఉండగా తాను చేయుచున్నాను అను భావముతో కూడిన తాను కర్త అనబడును. 3. మూడవ కారణము కరణము లేక ఉపకరణము, అనగా తన కాళ్ళు చేతులు మొదలగు కర్మేంద్రియములు, చూచుట వినుట మొదలగు జ్ఞానేంద్రియములు, గ్రహించెడు మనస్సు, వివేచన చేసి కార్యకార్య నిర్ణయము చేయు తెలివి, బుద్ధి, తనలో గల ఉత్సాహాది సమస్త శక్తులు కలసి కరణము అనబడును, ఇన్స్ట్రుమెంట్ అనబడును. 4. కార్యనిర్వహణమునందు తాను నిర్వహించు పని అంతయు కలసి 4వ కారణమగును. 5. ఇవి అన్నీయూ కలిసి పని చేసినను 5వదియగు కారణము కలిసి రానిదే కార్యసిద్ధి కలుగదు. సన్నివేశము తరువాత సన్నివేశము జరుగుచుండగా దానిని మనము కాలము అందుము. కాల గమనమునకు ఒక లయ శృతి ఉన్నవి. దానికి ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉన్నది, అది నిర్దుష్టము. నిర్దుష్టము స్పెసిఫిక్ అండ్ పర్ఫెక్ట్. ఆ ప్రణాళికలో మన కర్మ ఒక భాగమైనచో అది సిద్ధి పొందును, లేనిచో విఫలమగును. ఈ కాల ప్రవాహ రూపమగు జగత్ ప్రణాళిక మన అధీనమున ఉండునది కాదు కనుక అది మనకు అవ్యక్తము. దానిని దైవము అను 5వ కారణముగా సాంఖ్యులు వివరించిరి. ఉదాహరణకు ఒక పొలము పండించవలెనన్నచో ఏమి కావలయును? 1. మొదటగా ఒక క్షేత్రము కావలెను, అది సారవంతమై ఉండవలెను. దీనిని అధిష్టానము లేక వేదిక అందురు. 2. కృషి కర్మ నిర్వహించు కృషీవలుడు రెండవ కారణము. 3. సాగుబడికి కావలసిన నాగలి, ఎడ్లు లేదా ట్రాక్టర్ వంటి యంత్రములు మొదలగు ఉపకరణములు 3వ కారణము. రైతు యొక్క తెలివితేటలు కూడా ఇందే చేరి ఉండును. 4. పొలమునకు ఎరువులు వేసి దమ్ము చేయుట, విత్తనములు చల్లుట, నీరు కట్టుట, కలుపు తీసివేయుట, పురుగులు చీడల నుండి కాపాడుకొనుట మున్నగు కృషి అంతయు 4వ కారణము. 5. ఇవి అన్నీయూ సక్రమముగా నడచినను వర్షము లేనిచో ఈ ప్రయత్నమంతయు వ్యర్థమగును. ఇట్లే వరదలు మున్నగు కారణములు పంటను నాశనము చేయును. ఇవి తన అధీనములోనివి కావు గనుక దైవము అని పేర్కొనబడినది. పొలమున సారము తక్కువైనచో సారవంతము చేయు మార్గములున్నవి. ఒక రైతు పని చేయకున్నచో మరి ఒకడు చేయును. ఒక ట్రాక్టర్ లేనిచో మరి ఒకటి సంపాదించవచ్చును. కృషికర్మలో స్వల్పమైన లోపములున్నను సరిచేసుకొనవచ్చును. కానీ దైవము అతివృష్టి అనావృష్టుల రూపమున వ్యతిరేకించినచో చేయగలిగినది ఏమీయూ లేదు. ఇన్ని కారణములుండగా తానొక్కడే ఈ కృషికర్మకు కర్తను అనుకొనివాడు మూర్ఖుడు. 13, 14 శ్లోకాలు అయిపోయినాయి. మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏ కర్మ అయినను మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ భౌతికముగా కానీ ఎవడు ఎప్పుడు ఆరంభించినను అది సిద్ధిని పొందవలెనన్నచో ఈ 5ను పని చేసి తీరవలెను.
తానే కర్త అనుకున్నవాడు ఒక వంతు మాత్రమే తాను కారణమని మరిచిపోవుచున్నాడు. తన శరీరముతో తాను చేయుచున్నాడు కనుక తాను కర్తనని వాని విశ్వాసము. కానీ ఈ శరీరమే తాను ఆర్జించినది కాదు. జగత్కర్మలో భాగమైన తన జీవితము అను యజ్ఞమును నిర్వహించుటకు వలసిన యజ్ఞ వేదికగా తనకు ప్రసాదింపబడినది. శరీరమే తన కర్తృత్వమున లేనప్పుడు దానితో నిర్వహించిన కర్మకు తన కర్తృత్వం ఎట్లు పొసగును? ఇక తాను మాత్రము తన అధీనముననున్నవాడనుట సత్యమా? తాను తన స్వభావముననుసరించి ప్రవర్తించును. తన స్వభావము త్రిగుణముల ప్రత్యేక మేళనము, స్పెసిఫిక్ బ్లెండ్చే రూపొందినది. ఆ త్రిగుణములు వాని సమ్మేళనము ప్రకృతి అధీనములోనివి. ఆ ప్రకృతి దైవమునకు సంబంధించినది కనుక తన స్వభావమే తన అధీనమున లేనప్పుడు తాను కర్త ఎట్లగును? ఇట్లు వివేచన చేయగలవాడు బుద్ధిమంతుడు. ఇట్టి బుద్ధి లేనివాడు తానే కర్తనని భావించినచో అది చెడ్డ బుద్ధి అగును. అట్టి కలుషితమైన బుద్ధితో పని చేయజూచువాడు సరి అయిన చూపు లేనివాడు. అతడు తనలోని లోపములను చూడలేడు. చేయవలసిన కర్మలోని అన్ని అంశములను చక్కగా చూడలేడు. కేవలము అనుగ్రహ రూపమే అయిన దైవమును చూడలేడు. కనుక అట్టివాడు తన కర్మ సత్ఫలితములనిచ్చుట కూడా చూడలేడు. కర్మ ఎట్టిదో ఫలితము కూడా అట్టిదే ఉండును. దుష్కర్మకు సంభవించినది దుష్ఫలితమే. కానీ అందలి చెడు అనునది తన ఇష్టాయిష్టములకు సంబంధించినదే తప్ప తనకు తాను చెడ్డది కాదు. వ్యాపారమున ఒకడు పెద్ద మోసము చేసెను. దానివలన ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని తనకు నష్టము కలుగును. ఈ నష్టము తన లాభాపేక్షకు సంబంధించినదియే ఉండును. పొరపాటున ఒక వివేకవంతుడు అట్టి తప్పు చేసినను నష్టమే కలుగును. కానీ ఈ నష్టము తనకు గుణపాఠము మాత్రమే అని గ్రహించి తనను తాను సరిచేసికొనును. ఈ విధముగా దుష్కర్మకు కలిగిన ఫలితమైనను పరిణామమున తనకు మంచియే చేయును అని గ్రహించగలిగినవాడు సరిగా చూడగలవాడు. 15-16 శ్లోకాలు అయిపోయినాయి. న్యాయాధిపతి అయినవాడు నేర విచారణ చేసి ఒక దోషికి మరణశిక్ష విధించును. ఆ నిర్ణయము చేసినది తానే అయినను అందు తన రాగద్వేషాదులుండవు. తన నిర్ణయమునకు ఆధారముగా న్యాయశాస్త్ర గ్రంథములు, సాక్ష్యములు, న్యాయ నిర్ణయ సమర్థమగు తన బుద్ధి అనునవి ఉండును. అందు తన ఇష్టాయిష్టములు పనిచేయవు కనుక సంకల్పము మోటివ్ తనకు లేదు. కనుక ఒక వ్యక్తిని చంపిన పాపము తనకంటదు. ఒకవేళ పొరపాటు నిర్ణయము చేసి మరణశిక్ష విధించినను తనకు రాగద్వేషములు లేవు కనుక తనకు పాపము అంటదు. ఆ మరణశిక్ష అమలు చేయు అధికారులు కానీ తలారివాడు కానీ ఆ వ్యక్తిని చంపినవారు కారు. తన దుష్కర్మకు ఫలరూపముగా ఆ నేరస్తుడు చచ్చుచుండగా న్యాయాధిపతి గాని తలారి గాని నిమిత్తమాత్రులుగా పనిచేయుదురు. అర్జునుడు కౌరవులను చంపుటలో కూడా ఇట్లే గమనింపవలెను. కౌరవులు తమకు చేసిన అపకారమునకు ప్రతీకారముగా వారిని అర్జునుడు సంహరించినచో అర్జునుడు కర్మబద్ధుడగును. ఒక న్యాయ నిర్ణేతగా జరిగిన దానిని పరిశీలించినచో కౌరవులు హత్యాప్రయత్నములు, ఒక స్త్రీని అవమానించుట, ఇతరుల ఆస్తిని దొంగిలించుటాను దుష్కార్యములను చేసిరి. వారు ధర్మమును రక్షింపవలసిన స్థితిలో ఉండి కూడా ఈ దోషములను చేయుటచ్చే వారిది మరింత తీవ్రమైన నేరము. జగత్రయ న్యాయ పీఠమగు శ్రీకృష్ణుని ద్వారా న్యాయదేవత వారికి మరణశిక్ష విధించినది. ఆ న్యాయశాసనమును అమలు చేయు తలారి పనిని మాత్రమే అర్జునుడు నిర్వర్తించుచున్నాడు. కనుక అట్టి ధర్మ నిర్వహణలో ఈ 3 లోకములలోని జీవజాలమునంతటినీ చంపినను అర్జునునకు పాపమంటదు. 17వ శ్లోకం అయిపోయింది. ఒక కర్మాచరణమునకు ప్రేరేపించు కారణములను తెలుసుకొనుట, తెలుసుకొనదగిన అంశము,
తెలిసికొనువాడు అను 3 అంచులుండును. అట్లే ఒక పని జరుగుటకు చేయబడు పని జరుగుట ఆ పనిని చేయువాడు అను 3 అంచులుండును. వీని సమన్వయమును సాధకుడైన వాడు తెలిసికొని తీరవలెను. చేయువానికి చేయబడు పనికి తెలుసుకొనుటాను అంశముతో విడదీయరాని సంబంధమున్నది. కర్మ, కర్త, జ్ఞానము అనబడు ఈ 3 అంశములను త్రిగుణముల భేదముచే 3 తరగతులుగా ఉండును. 18, 19 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ జ్ఞానము అని హెడ్డింగు. సృష్టిలో అనంతమైన వైవిధ్యము ఉన్నది. జీవరాశులలో లెక్కలేనన్ని తరగతులు ఉన్నవి. మానవులలో ఒక్కొక్కడు ఒక్కొక్క స్వభావము కలవాడు. ఇవి అన్నీ సృష్టిలోని భేదములు. కానీ ఇన్ని భేదములు గల మానవులందరికీ ఒకే విధమైన శరీరం ఉన్నది. ఒకే రకమైన మనుష్యత్వము, హ్యూమన్ నేచర్ ఉన్నది. అందరిలోనూ నేను అను ప్రజ్ఞయే ఉన్నది. అట్లే సృష్టిలో ఒక జీవిని ఇంకొక జీవి చంపుట ఉన్నది. ఈగను కప్పను పాము, పామును నెమలిని వేటగాడు చంపుచుందురు. ఇది హింస కాదు. ఒక జీవికి ఇంకొక జీవి ఆహారమగుట ఇందలి సూత్రము. సృష్టిలో ఉన్నది పరస్పరత్వము. అన్ని జీవరాశులను బ్రతుకవలయును. ఏ ఒక్క జాతికి చెందిన జీవి అయినను అతిగా పెరిగి మిగిలిన జీవరాశులకు ఇబ్బంది కలిగింపరాదు. ఎలుకలు పెచ్చు పెరగకుండా పాములు, పిల్లులు జాగ్రత్త వహించును. అట్లే పాములు పెచ్చు పెరగకుండా ముంగిస, నెమలి, గ్రద్ద మొదలైనవి జాగ్రత్త వహించును. భూమిలోనున్న ఖనిజ లవణముల నుండి వృక్షజాలమునకు ఆహారము లభించును. ఖనిజ లవణములు వృక్షముల నుండి కొన్ని జంతువులకు ఆహారం లభించును. మానవునకు ఇట్టి అన్ని చోట్ల నుండి ఆహారం లభించును. వృక్ష సంపద వలన వాతావరణము శుభ్రపడుట, సకాలమునకు వర్షము కురియుట సంభవించును. ధ్రువ ప్రాంతములలోని సముద్రంలో నీరు బ్రహ్మాండమైన మంచు కొండలుగా కట్టుకొన్నప్పుడు అవి నీటిపై తేలియుండి నీటిలోనున్న జీవజాలము నాశనము కాకుండా రక్షింపబడును. ఇట్లు సృష్టిలోనున్న ఏర్పాటును నిర్వహించున్నది ప్రకృతిలోనున్న ప్రేమ అను తత్వము. ప్రేమకు వ్యక్తరూపము సత్వము, అనగా ఇది ఇట్లుండవలెనను ఏర్పాటు. ఈ ఏర్పాటు చేయునది ప్రకృతి కాగా చేయించువాడు పురుషుడగు దైవము. ఇట్లు అనంత వైవిధ్యము గల సృష్టిలోని ఏకత్వమును, యూనిటీ ఇన్ డైవర్సిటీ, దర్శింపగలుగుట సత్వగుణమునకు సంబంధించిన జ్ఞానము. 20వ శ్లోకం అయిపోయింది. అలాగే మన 116 నెంబర్ 116 కూడా రికార్డింగ్ నెంబరు అయిపోయింది.